హాయ్ హలో వెల్కమ్ టు ద సరదా సర్కాజం ఛానల్. ఈరోజు మాట్లాడుకోవడానికి చాలా టాపిక్స్ ఉన్నాయి, ఎందుకంటే చాలా గేమ్స్ జరిగినాయి కాబట్టి. సో ఫస్ట్ ఓపెన్ చేసేటతోనే మనకి ఎంత చెప్తారు, మనీ అనేది ఈసారి ఇన్ఫినిటీగా ఉంటుంది కాబట్టి, సో మనీ గెలుచుకోవడానికి ఒక్కొక్క గేమ్స్ పెడతాం. వాటిని విన్న వాళ్ళు డిస్ప్లే మీద వచ్చిన నేమ్స్ అవి ఆడాలి అని చెప్తారు. ఫస్ట్ సోనియా, విష్ణుప్రియ, మణికంఠ వీళ్ళు ముగ్గురు ఫస్ట్ 15 సెకండ్లో ఎవరు స్విమ్మింగ్ పూల్ దునుకుతే వాళ్ళకి 50,000 అని చెప్తారు. ఫస్ట్ వెళ్తారు అన్నట్టు. వెళ్తే పృథ్వీ అని మణికంఠని ఆపితే సోనియా కింద పడుతుంది. సో విష్ణుప్రియ ఫస్ట్ దునుకుతుంది. సో విష్ణుప్రియ వాళ్ళు విన్ అవుతారు. నెక్స్ట్ పృథ్వీ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం, అన్ని టాపిక్స్ ఒకటేసారి అసలు చెప్పుకుందాం మొదట. తర్వాత నెక్స్ట్ బాల్, అదే రోప్ ఒక చేత పట్టుకొని బాల్స్ వేయాలి అన్నట్టు. అది ఎవరెవరు ఆడతారు అంటే నిఖిల్, పృథ్వీ, నబిల్ ఆడతారు. నబిల్ ఫస్టే వదిలేస్తాడు. తర్వాత మన పృథ్వీను నిఖిల్ ఉంటారు. అక్కడ కూడా పృథ్వీ అసలు చేతిని పట్టుకొని ఆయన బాల్స్ అన్ని అన్నేస్తాడు. ఆ గేమ్ ఆడచ్చు కదా ఒకరిదొకరు, అట్లా చేస్తాడు లాస్ట్కి. తర్వాత స్పెల్లింగ్ టాస్క్ పెడతాడు. అందులో మణికంఠ, నైనిక, యష్మి ముగ్గురు ఉంటారు. మణికంఠనే విన్ అవుతాడు. ఇది పాల ప్యాకెట్స్ ఏదైనా ఖరాబ్ అయినవి ఉంటే ఇచ్చేయండి, నేను మళ్ళీ ఇస్తాను రివర్స్లో. బిగ్ బాస్ చెప్తే మన యష్మి ఉండి అంటది వాళ్ళ పాల ప్యాకెట్లు ఖరాబ్ అయినాయి, ఇవ్వకపోతే అయిపోతుంది బిగ్ బాస్ అంట. అసలు ఎంత కన్నింగ్, ఎంత విలనిజం, ఎంత క్రూయల్. విష్ణుప్రియ వీళ్ళ పాల ప్యాకెట్ తీసుకుంటుందంట. అంటే ముందు అన్ని చాలానే తీసుకుంటారు కానీ మళ్ళీ పెట్టేస్తారు. సో విష్ణుప్రియ పాల ప్యాకెట్ తీసుకుంటుంది. మళ్ళీ ఇచ్చేస్తే మీకంటే మాకేం అవసరం లేదు అని అంటుంది. ఇంకా అడిగితే తను అడుగుతా అన్నట్టు, మీరు మరి ఎందుకు తీసుకున్నారు అసలు, అట్లా తీసుకుంటామని చెప్పేసి యష్మి అడుగుతుంటే, మీరు మా చికెన్ తీసుకోలేదా అని విష్ణుప్రియ అంటుంది. విష్ణుప్రియ అని అంటే, మేము తీసుకున్నట్టు నువ్వు చూసినావా అని యష్మి బెదిరిస్తుంది. అసలు విష్ణుప్రియ ఇక్కడ ఎంత అసలు ఆమె ఇన్నోసెంట్ తప్పించినా నాకు ఏం అర్థమవుతుంది. అక్కడ కెమెరాలే ఉంటాయి కదా, కావాలంటే ఆ సాటర్డే చెప్తుంది, ఎవరి రీసులో తెలుస్తుంది. ఉన్నది మణికంఠ వాళ్ళు మీ టీము. సో మణికంఠ వాళ్ళు తీసుకుంటే ఖచ్చితంగా తెలుస్తుంది అండుకునేది. మీ టీమే కదా తీసేది, మాదైతే ఇంకెవరు ఎత్తుకపోతారని ఎంత గట్టిగా చెప్పచ్చు, అసలు ఎంత ఆర్గ్యూ చేయొచ్చు. ఏం పాయింట్స్ మాట్లాడతలేదు. ఎందుకు అరుస్తున్నాను అని ఇంకా విష్ణుప్రియ అని అంటే, నేను ఇట్నే అరుస్తాను, నీకు మాట్లాడాలనిపిస్తే మాట్లాడు, నువ్వు వినకు అని చెప్పేసి ఇంకా ఆమెనే రివర్స్లో బెదిరిస్తుంది. చికెన్ తీసుకున్నట్టు అసలు అందరికి తెలుసు, అయినా కూడా యష్మి అసలు ఎంత వాదించుతుంది. ఆమె విలనిజం, ఆమె అసలు ఇంకా సోనియా అని అంటాం కానీ తెలియకుండా యష్మిలో కూడా చాలా విలనిజం ఉంది అసలు. ఆదిత్య ఉన్ను అబ్బాయి అండ్ నిఖిల్ ఆడతారు. ఈ ముగ్గురిట్లలో ఫస్ట్ అట్లనే పోస్తారు. అబ్బాయి ఆదిత్య మాటలు చెప్పమంటే భలే మాట్లాడతారు నామినేషన్లో ఇట్లా అని చెప్పి. ఆయన కింద యాక్చువల్గా అలా పోసినప్పుడు పడలేదు, జస్ట్ పక్కకు పడుతుంది. దాన్ని కనీసం డిఫెండ్ చేసుకోవచ్చు కదా, డైరెక్ట్ వెళ్ళిపోతాడు. ఇక వీళ్ళిద్దరిని విన్నర్స్గా అనౌన్స్ చేస్తారు. నెక్స్ట్ వ్యాక్స్ది మన పృథ్వీ అండ్ నిఖిల్, నబిల్ ముగ్గురు ఆడితే ఇందులో పృథ్వీ ఫస్టే కొన్ని చేసుకొని అవసరం లేదని వెళ్ళిపోతాడు. ఇది కూడా గుర్తుపెట్టుకొని తర్వాత మాట్లాడదాం మనం పృథ్వీ గురించి అన్నీ ఒకటేసారి. నెక్స్ట్ నిఖిల్ అండ్ నబిల్ పాపం ఇద్దరు చాలా కష్టపడతారు. అందులో నబిల్కి ఎక్కువ అంటే ఆయన కొంచెం హెయిర్స్ ఎక్కువ ఉండి అవన్నీ చేసే వరకు నబిల్కి పాయింట్ ఇచ్చేస్తారు. అంటే ఇట్లా ఆడినలో ఏం లేదు. ప్రేరణ అసలు ఎంత తొందర ఇన్ఫ్లుయెన్స్ అవుతుందంటే, గేమ్ పెడతారు, ఓకే, పెట్టినప్పుడు ఆమె డెసిషన్ తీసుకోకుండా వాళ్ళు ఏది చెప్తే అదే తీసుకుంటుంది. అందుకే అక్కడ రివర్స్ అయింది. ఆమె స్ట్రాంగ్గా నిల్చొని ఉంటే ఇంత లొల్లిగానే కప్పు. ఫస్ట్ నేమో విష్ణుప్రియ అసలు ఫస్ట్ పృథ్వీది లైన్ క్రాస్ చేసి పోతే, నేను క్రాస్ చేయలే అని చెప్పేసి అసలు యష్మి చెప్తుంది అన్నట్టు. ఆయన క్రాస్ చేసిండు చేయలేదు అనేది ఆయనకు ఒక క్లారిటీ ఉంటుంది. యష్మి చేయలే అని చెప్పి అక్కడి నుంచి మొత్తుకుంటూ ఉంటుంది. యష్మి అంత కన్నింగ్ అయితే ఉండరు. ఆమె టీంని గెలిపేయడానికి ఆమె ఎన్ని అడ్డుదారులు అయింది ఒకే తట్టి చేస్తుంది. అసలు నాకైతే యష్మి అండ్ పృథ్వీ అయితే అస్సలకే నచ్చట్లేదు. మెయిన్గా ఈ ఎపిసోడ్లో వాళ్ళిద్దరూ, యష్మి ఫస్ట్ నుంచే సేమ్ అనుకో, పృథ్వీ అయితే ఇంకా అసలు ఘోరం. ఇక అదే వాళ్ళది నడుస్తూ ఉంటుంది. విష్ణుప్రియ లైన్ క్రాస్ చేసిందని ఒకసారి పృథ్వీని తీసేస్తుంది. తర్వాత నెక్స్ట్ చేయాలి వెనుక పెట్టుకోవాలి అంటే విష్ణుప్రియ యాక్చువల్గా టచ్ కాలేదని నాకు కూడా అనిపిస్తుంది. ఆమె వెనుక పడిందా, అతను టచ్ చేసిందా అనేది నిజంగా తెలియదు. పడితే సంచాలకు చెప్పాలి కదా డిసిషన్ ఏంది అని చెప్పేసి. నాకైతే డౌట్ ఉంది. సో నేను తీసుకుంటానా అని చెప్పేసి అంటే ఫస్ట్
అన్నప్పుడు వీళ్ళందరూ కలిసి అట్లా అయితే నేను కూడా చేస్తా అని చెప్పేసి అలా కూడా మళ్ళీ యష్మి టీం వాళ్ళు కూడా వేయిస్తారు. అసలు సంచాలకుని తీసుకొని ఇవ్వచ్చు కదా. నెక్స్ట్ ఏమో మళ్ళీ తర్వాత ఇక్కడ ఘోరం అనిపించింది నాకు. అబ్బాయిది కాలు మధ్యలో ఉంటుంది, ఆమె ఆ కాలు నుంచి ఇట్లా వెనకబడుతుంది, ఆయన పట్టుకోకుండా ఈమె ఎట్లా లేస్తుంది అసలు. ఈ ప్రేరణకైతే కొంచెం లేదు. సరే ఆ పడే నువ్వు కాలు తీసేయి, నువ్వు లే అని చెప్పేసి ఆమె పట్టుకొని పాస్ చేసి లేపితే అయిపో కదా, ఇదంతా గొడవ రాకపో కదా. కొంచెం కూడా ప్రేరణకైతే తెలివే లేదు అసలు. మళ్ళీ ఎవ్వరు చెప్తే వాళ్ళ దాంట్లో ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకొకటి నబిల్ది కూడా ఏమైందంటే కాలు 1 సాక్స్ ఉండాలి, అది కాలు కింద పడద్దు, కింద దాచిపెట్టుకోవద్దని చెప్పింది. దాచిపెట్టుకోవడం మీన్స్ ఏంటి, వాళ్ళు కావాలని పెడితే దాచిపెట్టుకోవడం అయింది. వాళ్ళు నడిచేటప్పుడు కాలు కింద పడితే కూడా పెట్టిండని అది కూడా మళ్ళీ ఆమె డిసిజన్ కాదు, వాళ్ళు చెప్తే డిసిజన్ తీసుకుంటుంది. పెట్టినామని చెప్పేసి అవుట్ చేస్తుంది. ఆమెదైతే ఒక్క డిసిజన్ కరెక్ట్ లేదు అందులో. అది కూడా ఇన్ఫ్లుయెన్స్ ఆమె అబద్ధం చెప్పినా ఏమవుతుంది, ఆమెకు తెలుస్తలేదు గేమ్ అనుకోవచ్చు. వాళ్ళందరూ ఇన్ఫ్లుయెన్స్ చేస్తా అంటే తాపు ఒక పాయింట్ చెప్తుంది. తర్వాత లాస్ట్కి వాళ్ళిద్దరిది టై అని చెప్తుంది. ఇలా బిగ్ బాస్ అక్కడికి స్టాప్ చేసేస్తాడు ఇక గేమ్స్. ఇది ఎపిసోడ్ రివ్యూ మొత్తం. ఇప్పుడు పృథ్వీ గురించి మాట్లాడుకుందాం మనం. పృథ్వీ అసలు ఆయన గేమ్ ఆడడానికి ఆడతలేడు, పక్కన వాళ్ళని ఎట్లా ఓడించాలి అనే దానికే ఆడతాడు. మ్యాక్స్ ఫస్ట్ నుంచి అంత ఇటుకల టాస్క్ నుంచి అయినా దాని తర్వాత అయినా ఎప్పుడైనా పక్కన వాళ్ళు ఆయన గెలవకపోతే సరే పక్కన వాళ్ళని ఎట్లా ఓడించాలి అని చెప్పి పూల్లో దులికేది వాళ్ళు ఎవరో ఒకరు పోయి దునుకుతారు కదా, ఈయన పోయి మధ్యలో వాళ్ళని ఆడుకుంటాడు. అంటే సోనియాని కింద పడ్డది. నాకైతే మంచిగా అనిపించింది. అసలు ఆయన ఆపడం ఎందుకు, ఎవరో ఒకరు ఫస్ట్ వెళ్ళేటోళ్ళు వెళ్తారు. నిజంగానే ఈయన గేమ్లు ఉన్నాడు, ఆయన అడ్డుకున్నాడు అంటే వేరు, వాళ్ళ కోసం ఈయన మధ్యలో వస్తాడు, అదేం పాయింట్. పృథ్వీ వాళ్ళ రోప్ దాంట్లో కూడా రోప్ గుంజుకొని ఏదో ఒకటి వేయచ్చు కదా, బాల్స్ మొత్తం పట్టేసుకుంటాడు, ఆ బాల్స్ అన్ని తంతాడు. అసలు ఎప్పుడైనా అట్లనే చేస్తాడు. గేమ్ గెలవని ఆడాడు, పక్కన ఎట్లా ఓడిద్దాం, ఎట్లా డిస్కస్ చేద్దాం అనే దాని గురించే ఆడతాడు. ఆయనకు అసలు సరే ఇన్ని చేసి ఒక గేమ్ అన్న గెలిచిండు అంటే ఒక్క గేమ్ గెలవాలి ఇప్పటి వరకు. ఆయన ఎందుకు గెలుతాడు అసలు, పక్కన ఓడించడానికి ఆడితే ఆయన ఇట్లా గెలుతాడు. నెక్స్ట్ సరే వ్యాక్స్ చేసుకోవాలని చెప్పినప్పుడు అయినా వాళ్ళందరికీ హెయిర్స్ ఉన్నాయి, నిఖిల్కి హెయిర్స్ ఉన్నాయి, నబిల్కి హెయిర్స్ ఉన్నాయి, నాకు కూడా ఉన్నాయి. వాళ్ళందరూ ట్రై చేస్తూ ఉంటారు, ఈ మధ్యలో ఆపేస్తాడు. ఈడ అడ్డుకోనికి వీల్లేదు కదా, సో అందుకే ఆపేస్తాడు అన్నట్టు. ఆయనకు గేమ్ ఆడేది లేదు, కనీసం వేరే వాళ్ళది గెలవద్దు అన్నట్టు. అసలు పృథ్వీ గేమ్ ప్లే మొన్నటిదాకా నన్ను కొంచెం బాగా ఆడుతుండ అనిపించింది, కానీ ఆయన గేమ్ ప్లే అనేది చెత్త గేమ్ ప్లే, వరస్ట్ అంటే వరస్ట్. మళ్ళీ ఇక్కడ సాక్స్ దాంట్లో కూడా ఆయన క్రాస్ చేసిండని ఆయనకు తెలుసు, నాకు తెలిసి సరే చూడకున్నా కానీ అన్నిసార్లు కావాలని నేను చేయలే అని చెప్పేసి అని అంటాడు. యష్మి అండ్ పృథ్వీ అయితే వరస్ట్ గేమ్ ప్లే, నాకు ఇద్దరిది నచ్చట్లేదు. మళ్ళీ పోక్ చేయడం వల్లని ఒకరు బయటికి వెళ్తుంటే డ్యాన్స్ చేయడం కావాలని ఎటకారంగా. యష్మి అయితే అసలు ఎంత చీప్గా బిహేవ్ చేస్తుంది అనిపిస్తుంది నాకైతే. ఆమె ప్రేరణను ఇన్ఫ్లుయెన్స్ చేయడం అవన్నీ వాళ్ళిద్దరు నాకు అస్సలు నచ్చలేదు. ఇది ఈరోజు రివ్యూ. ఓకే బాయ్. మరి అరే మర్చిపోయినా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.